వెల్కమ్ టు చీవియస్ వరల్డ్. ఈరోజు నేను, మా హస్బెండ్, మా బాబు, మా పాప పూజకి వెళ్దామని రెడీ అయిపోయామండి. సో మా పాప మీ అందరికి హాయ్ చెప్తుంది. మేము ఎక్కడ పూజకి వెళ్తున్నామంటే మా చిన్నత్తయ్య వాళ్ళ బ్రదర్ అనేది అయ్యప్ప స్వామి మాలేసుకున్నారండి. సో ఆ స్వామి పడి పూజ పెట్టుకున్నారు. సో మమ్మల్ని ఇన్వైట్ చేస్తే మేము ఆ పూజకు అనేది వెళ్తున్నామండి. మా హస్బెండ్ అండ్ మా బాబు కిందకి వెళ్ళిపోయారు. స్కూటీ అనేది స్టార్ట్ చేస్తామనేసి నేను మా పాప పైన డోర్స్ అనేది లాక్ చేసుకొని కిందకు వచ్చేసాం. స్టార్ట్ అయిపోయామండి. మేము ఉండేది బడంగపేట ఏరియాలో అండి. సో మా బడంగపేట మేము ఉండే ఏరియా నుండి మా చిన్నత్తయ్య వాళ్ళ మదర్ ఉండే వాళ్ళ ఏరియా 10 to 15 minutes పడుతుందండి. ఇప్పుడు ఈ టర్నింగ్ తిరుగుతున్నాం కదా, ఈ టర్నింగ్ నుండి వాళ్ళు చేపించేది సుబ్రహ్మణ్య స్వామి అనే టెంపుల్లో వాళ్ళు పూజ అనేది పెట్టుకున్నారండి. సో ఆ టర్నింగ్ నుండి ఆ టెంపుల్ అనేది 15 minutes పడుతుందండి. సో ఇప్పుడైతే మేము టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. మేము వచ్చేసరికి పూజ అనేది అప్పటికే 1.5 hours అవుతుందంట అండి. స్టార్టింగ్ మేము కొంచెం ఫీల్ అయ్యాము, అయ్యో లేట్ అయిపోయింది, మేము వచ్చేసరికి పూజ కొంచెం ముందు వచ్చుంటే అయిపోతుండే అనేసి. అక్కడికి రాగానే ఆ స్వామివారిని ఆ అలంకరణలో చూసి మాకెంత ప్రశాంతంగా అనిపించిందో అండి. అసలు అక్కడ స్వాములని, ఆ స్వామివారి పూజా విధానాన్ని, ఆ స్వామి అలంకారాన్ని చూస్తే చాలా పీస్గా అనిపించింది. ఇక్కడ మా ఆడబిడ్డ అండ్ మా అత్తయ్య, మా పెద్ద బిడ్డ అందరు వచ్చేసారండి. సో మేము పూజలో కూర్చున్నాం. ఇక్కడ ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు మీ మీద కూడా ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, మీరు కూడా అయ్యప్ప స్వామి పూజా విధానం అనేది ఎలా పూజ జరిగిందో నేను క్లిప్స్ అనేది ప్లే చేస్తున్నాను, మీరు కూడా వీక్షించండి. ఇక్కడ పక్కన మండపంలో ఇప్పుడు మాల వేసుకున్న స్వామి అనేది హోమం చేస్తున్నారండి. సో అక్కడ మండపంలో హోమం జరుగుతుంది. ఇక్కడేమో స్వాములు పాటలు పాడుతున్నారండి. ఇక్కడ ఉన్న స్వాములందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి మించి ఒకళ్ళు పాటలు అనేది పాడుతూనే ఉన్నారు, అయ్యప్ప స్వామి పాటలు. తిని అన్ని మా చిన్నత్తయ్య స్పెట్స్ పెట్టుకున్నామని మా చిన్నత్తయ్య. ఇక్కడ స్వాములు పాట పాడుతుంటే మాకు ఎంత మంచిగా అనిపించిందండి. ఒకళ్ళకి మించి ఒకళ్ళు భక్తితోటి వాళ్ళ నోట్లోండి ఆ పాటలు వస్తూ ఉంటే మాకు ఎంత మంచిగా అనిపించిందో అసలు. ఇక్కడ ఈ స్వామి 18వసారి మాలేసుకున్నారు కాబట్టి ఆ స్వామి గురిస్వామి అయ్యారండి ఇప్పుడు. సో ఆ స్వామిని సత్కరిస్తున్నారు ఇక్కడ మిగతా స్వాములందరూ కలిసి. బడంగపేటలో అండి. ఇప్పుడు మా బడంగపేట ఎమ్మెల్యే వచ్చి సవితా ఇంద్రారెడ్డి మ్యామ్ అండి. సో మ్యామ్ కూడా ఈ పూజకు అనేది వచ్చి దర్శనం చేసుకొని స్వామివారికి దండం పెట్టుకొని 10 minutes టైం అనేది స్పెండ్ చేసి వెళ్ళిపోయారండి. సో మిగతా స్వాములు తల మీద కలశం పెట్టుకొని ఇక్కడ స్వామివారికి ఆ కలశాన్ని సమర్పించి కలశంలో ఉన్న వాటర్ తోటి అభిషేకం అనేది చేస్తున్నారండి ఇంకొక స్వామి. ఇక్కడ స్వామివారి పల్లకి సేవ అనేది స్టార్ట్ అవ్వబోతుందండి. సో స్వాములందరూ వెళ్ళిపోయి ఆ లోపలే అక్కడ సేవకు అనేది ప్రిపేర్ అయిపోయి ఇక్కడ ఆనందంతో నాట్యం అనేది చేస్తున్నారండి. స్వామివారిని సంతోషంగా రంగులు అద్దుకొని నాట్యంతో ఆహ్వానిస్తున్నారు పల్లకి మీద. సో స్వామివారి పల్లకి సేవ చూస్తుంటే మాకు కూడా చూస్తుంటే ఇంకా చూడబుద్ధి అయిందండి. స్వామివారిని ఆ పల్లకి మీద చూస్తుంటే ఎంత చూడచక్కగా ఉన్నారో అయ్యప్ప స్వామి.
ఓం శ్రీ స్వామి హరిహర సుధనే. ఇక్కడ పడి దీపారాధన అనేది స్టార్ట్ అయిపోయింది అండి. సో మా చిన్నత్తయ్య వాళ్ళ ఫాదర్ అండ్ వాళ్ళ బ్రదర్ మాలేసుకున్న బ్రదర్ అనేది పడి దీపారాధన అనేది చేస్తున్నారండి. చూస్తున్నారు కదండి క్రౌడ్ ఎంతమంది వచ్చారో స్వామి పూజ కోసమని. అందరు స్వామి భక్తిలో నీలమైపోయారండి. సో నేను పూజ అయిపోయాక పైకి వెళ్ళి దగ్గర నుండి స్వామివారిని చూద్దామని వెళ్ళానండి. అక్కడ స్వామివారిని చూస్తేనే నా కళ్ళు ఇట్లా అయిపోయినాయండి ఆనందంతో. సో స్వామివారిని చూడండి అలంకరణతో ఎంత చక్కగా ఉన్నారో. సో పూజ అనేది అయిపోయాక మేము లంచ్ చేసుకొని ఇంటికి అనేది స్టార్ట్ అయిపోయినామండి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఈ ఏరియాలో మేము ఉండే ఏరియాలో అంతగానం ట్రాఫిక్ ఉండదు కాబట్టి మేము ఈజీగా 10 to 15 minutesలో వెళ్ళిపోవచ్చు అండి. సో మేము ఇంటికి అనేది స్టార్ట్ అయిపోయినాం. మా అత్తయ్య వాళ్ళు కూడా మేము స్టార్ట్ అయ్యే ఒక 5 to 10 minutes ముందే వెళ్ళిపోయారు. సో మా అత్తయ్య వాళ్ళకి క్యాబ్ బుక్ చేసుకొని అటు వెళ్ళిపోగానే మేము ఇంటికి అనేది స్టార్ట్ అయిపోయినామండి. సో ఇప్పుడు మేము ఆల్మోస్ట్ మా ఇంటికి దగ్గరలోకి వచ్చేసాము. సో ఆ అయ్యప్ప స్వామి దీవెనలు అనేది మీ మీద మీ కుటుంబం మీద ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ దేవుడికి సంబంధించిన వీడియోస్, నా డైలీ లైఫ్ వీడియోస్ అన్నీ మీ ముందుకి రావాలి అంటే మీరు నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసుకోండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. బాయ్.